ఒక టీవీ కార్యక్రమం వారి యొక్క 60 మినిట్స్ అనేటువంటి ప్రోగ్రాంలో ఒక విషయాన్ని తెలియజేశారు. ఆ దేశంలో ఒక పత్రిక చాలా సెన్సేషనల్ స్టోరీస్ని ప్రింట్ చేసి అది ప్రజల మధ్యలో ఆ పత్రికల్ని అమ్ముతూ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేటట్టు అది గ్రాసరీ స్టోర్స్లో అండ్ ఈ యొక్క చిన్న చిన్న స్మాల్ స్టోర్స్లో పెట్టి దాన్ని విపరీతంగా అమ్ముతుంది. సో ఈ యొక్క ప్రోగ్రాం వారు ఆ పత్రికని కొని చదివేటువంటి వారిని అడిగినప్పుడు, అంటే ఈ పత్రిక మరి సెన్సేషనల్ పత్రికని, దీంట్లో వచ్చే వార్తల్లో సత్యము తక్కువ అసత్యం ఎక్కువ అని దేశమంతా తెలుసు, అయినప్పటికీ మీలో చాలామంది పత్రికను కొంటున్నారు ఎందుకు అన్నప్పుడు ఆ యొక్క ప్రశ్నించినటువంటి ఈ కస్టమర్స్ ఏమన్నారంటే, మాకు కూడా తెలుసు పత్రికలో వచ్చేవి అన్ని సత్యాలు కావని, కాకపోతే ఆ పత్రిక అంటే ఎందుకో మాకు ఇష్టము, మాకు చదవబుద్ధి వేస్తుంది కనుక మేము కొనుక్కుని చదువుతూ ఉన్నాము అని చెప్పారు. సో దాంట్లో సత్యము లేదు, దాంట్లో అవాస్తవాలు ఎక్కువ, సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, హైప్ క్రియేట్ చేయడానికి వారు చాలా విషయాలు మసాలా కలిపి ఆ పత్రికను ప్రింట్ చేసి అమ్ముతున్నారు అని తెలిసినప్పటికీ కొనేవారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి అంటే, దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క గాసిప్ న్యూస్ని ఇష్టపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రపంచంలో మనుషులకి గాసిప్ అంటే చాలా ఇష్టం. మనకు వాక్యంలో దాని గురించి దేవుడు రాయించాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో, కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. సామెతలు 26వ అధ్యాయము 22వ వచనం, కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. సో కొండెగాని మాటలు లేకపోతే కొండ్యాలు అనేవి చాలా రుచి కలిగినటువంటి భోజ్యములు, లేకపోతే రుచికరమైనటువంటి పదార్థాలు, మనిషి యొక్క హృదయానికి బాగా రుచిని అండ్ బాగా మరి మేతను పెట్టేటువంటి విషయాలుగా ఇవి ఉన్నాయి కనుకనే చాలామంది వీటిని ఇష్టపడతారు. ఒక వర్షన్లో అయితే దీన్ని ఇంగ్లీష్లో ఈ యొక్క రుచికల భోజన పదార్థాలు అనుటకు బదులు గాయములు అని వారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. మీరు రుచిగల పదార్థాలు తింటే అవి మీ లోకడుపులోనికి వెళ్ళిపోతాయి, లేకపోతే హానికరమైనటువంటి విషయాలను విన్నప్పుడు అవి మీ యొక్క అంతరంగ స్వభావంలోనికి లోతుగా పోయినప్పుడు అవి అక్కడ ఘోరమైనటువంటి గాయాలు చేస్తాయి. రెండింటిలో కూడా మనకి సత్యం అనేది కనపడుతుంది. మనుషుల్లో మరి విద్యావంతులు, విద్యాహీనులు, నాగరికత కలిగిన వారు, నాగరికత లేనివారు, వివేకం ఉన్నవారు, వివేకం లేనివారు, అందరూ కూడా మరి ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఖాళీగా ఉన్నా, ఏదైనా వార్త వచ్చింది, ఏదైనా విషయం బయటకు వచ్చింది, పొక్కింది అనగానే వెంటనే ఆ రూమర్ కానివ్వండి, లేకపోతే ఇంకొక న్యూస్ కానివ్వండి, వెంటనే చెవులు కోసుకుంటారు. వెంటనే దాని పట్ల వారు ఎంత బిజీగా ఉండి పనిచేస్తున్నా కూడా ఆపేసి దాన్ని చూస్తారు. మనకి ఇదంతా సర్వసామాన్యమైనటువంటి విషయం. ఏదైనా జరిగింది టీవీలో వస్తుంది అనగానే అందరూ పనులు ఆపేసి టీవీ చూస్తారు, లేకపోతే అది ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది అనగానే ఆన్లైన్కి వెళ్ళి చూస్తారు. సో ఆ క్యూరియాసిటీ అనేది మనకుంది కనుక మనం దాని వైపు ఆకర్షించబడతాం. అందుకనే సోషల్ మీడియా నిండా గాసిప్, ప్రింట్ మీడియా నిండా, ఎలక్ట్రానిక్ మీడియా నిండా మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ శాతము గాసిప్, ఎక్కువ శాతము స్లాండర్, ఇవే మనకు నిత్య కృత్యం అయిపోయాయి. అసలు టీని, కాఫీని ఏ రకంగా సిప్ చేస్తారో అంత ఈజీగా మనుషులు గాసిప్ చేసేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసారు. ఒక సేవకుడు, మ్యాట్ మిషెల్ అనేటువంటి సేవకుడు దాని గురించి ఈ రకంగా వ్యాఖ్యానించాడు. మామూలుగా మన హృదయాలు చెడ్డవి కనుక మనకు చెడు విషయాలంటే ఆసక్తి ఎక్కువ. సో చెడు స్టోరీలంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో వాటి వైపు మనం ఈజీగా మొగ్గిపోతాం, వాటిని వింటాం, వాటిని ఇంకా ఇతరులకు తెలియచేయడంలో మన జీవితాన్ని మనం ఖర్చు పెట్టేస్తాం. ఈ యొక్క విషయాలన్నీ చెడు హృదయాల్లో నుండే ప్రవహిస్తాయని అంటాడు. మరి ఇంతకీ దేవుడి విషయాన్ని ఎట్లా చూస్తున్నాడు? దేవుడు దీన్ని అంగీకరిస్తాడా? దేవుడు దీన్ని ఆమోదిస్తాడా? దేవుడు దీన్ని బట్టి ఆనందిస్తాడా? దేవుడు వాక్యంలో దీని గురించి ఏం చెప్పాడు? అండ్ ఒక వ్యక్తి కొండ్యాలు విన్నప్పుడు, ఒక వ్యక్తి కొండ్యాలు చెప్పినప్పుడు అతడు ఆత్మీయంగా ఎదుగుతాడా, లేకపోతే ఆత్మీయంగా దిగజారిపోతాడా? ఈ రకమైనటువంటి విషయాలు ఆత్మతో నింపబడినటువంటి ఒక విశ్వాస జీవితంలో జరిగినప్పుడు పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడా, లేకపోతే దుఃఖానికి గురవుతాడా? యేసు ప్రభు ఈ పని చేసినటువంటి వారి ద్వారా మహిమపరచబడతాడా, లేకపోతే కించపరచబడతాడా? ఇలాంటివి అనేక ప్రశ్నలు మనకు తప్పకుండా తలెత్తుతాయి. ఇవి క్రైస్తవ సంఘాన్ని బలపరుస్తాయా, బలహీనపరుస్తాయా? చాలా ప్రశ్నలు ఉంటాయి. వాటన్నిటికీ జవాబులు మనం ఒక మెసేజ్లో ఇవ్వలేము. కాకపోతే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూద్దాం. అదేంటంటే గాసిప్ అంటే అసలు యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే ఐడిల్ టాక్.
దట్ స్ప్రెడ్స్ ఫాల్స్ న్యూస్ ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ ఫ్యాక్ట్స్ విత్ అ మ్యాలిషియస్ ఇంటెంట్. గాసిప్ అంటే చెడు విషయాలను, లేకపోతే అబద్ధపు విషయాలను, లేకపోతే నిజమైనటువంటి విషయాలను కూడా ఖాళీ మాటలతో నింపి చెప్పడం, లేకపోతే దురుద్దేశంతో చెప్పడం. ఈ రకంగా ఎవరు చెప్పినా, ఏ కారణం చేత చెప్పినా కూడా దాన్ని దేవుడు ఆమోదించడు, దాన్ని దేవుడు అంగీకరించడు. సో బైబిల్లో దేవుడు దాని గురించి ఏం చెప్తున్నాడంటే, గాసిప్ ఈస్ డివైసివ్ అండ్ డిస్ట్రక్టివ్. అంటే అది మనుషుల్ని విభజిస్తుంది, మనుషుల్ని నాశనం చేస్తుంది. కనుక అవి మనుషులకు అవసరం లేనటువంటి విషయం. 3 పాయింట్స్ మనం చూద్దాం. ఒకటి, గాసిపింగ్ ఈజ్ కండెమ్డ్ అండ్ ఫర్బిడన్. దీన్ని దేవుడు మరి ఖండించాడు అండ్ కంప్లీట్గా నిషేధించాడు. లేవియాకాండం 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. సో దేవుని ప్రజల మధ్యలో ఉండాల్సినటువంటి జీవన విధానం ఏంటో చెప్తున్నాడు. నీ ప్రజల్లో కొండాలు చెప్పుకుంటూ ఇంటింటికి తిరగకూడదు. అండ్ నేను యెహోవాను, ఐఎమ్ ద లార్డ్, నేను దేవుడను. అంటే మీరు ఒకవేళ ఆ ప్రకారం చేస్తే, నా ఆజ్ఞను మీరు ఆ ప్రకారం చేస్తే, నా ఇష్టానికి వ్యతిరేకంగా మీరు ఆ ప్రకారం చేస్తే, మీ సంగతి నేను చూస్తాను అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయము 1వ వచనంలో ఆయన మోషే ద్వారా తన ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఈ రకంగా చెప్పాడు, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తను పుట్టించకూడదు. 2 వచనాలు చదువుదాము. 101వ కీర్తన 5వ వచనం, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అది దావీదు చెప్తున్నటువంటి విషయం. సామెత 10వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చూసుకుంటే, అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. సో కొండెమును ప్రచురము చేసేవాడు, కొండెములు చెప్పువాడు బుద్ధిహీనుడు. అంటే ఈజ్ అ ఫూల్ అని దేవుడు చెప్తున్నాడు. దేవుని దృష్టిలో మరి దీని విషయమై ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో మనకు అర్థమవుతోంది. స్లాండర్ అనేది యాక్చువల్గా ఎక్కడి నుండి వస్తుందంటే డెవిల్ అనేటువంటి పదం నుండే వస్తుంది. అపవాది అనేటువంటి పదం నుండే అపవాదకుడు, లేకపోతే అపవాదము చెప్పుట అనేది వస్తుంది. అపవాదికి ఉన్నటువంటి ఒక గుణం ఏంటి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడి ఎదుట రేయింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుచున్నాడు. సో హీ ఈజ్ ది అక్యూసర్ ఆఫ్ ద బ్రదరన్ అని బైబిల్ చెప్తోంది. సో మనం కూడా ఈ రకంగా ఇతరుల మీద మరి అపవాదులముగా ఇతరులకు చెప్తూ ఉంటే మనం కూడా అపవాది యొక్క ఏజెంట్లుగానే ఉంటాం, కానీ దేవుని పిల్లలం కాం. ఎందుకంటే ఇది దేవుని లక్షణం కాదు, ఇది దయ్యపు లక్షణం. ఈ లక్షణాన్ని ఎవరు దేవుడి పిల్లలు కలిగి ఉండకూడదు. విచిత్రం ఏంటంటే, ఒక ఆయన అన్నాడు, గాసిప్ హోల్డ్స్ అ స్ట్రేంజ్ ఫ్యాసినేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఈ యొక్క కొండెములు వినుట చెప్పుట అనేది మనందరికీ అదేదో చాలా విపరీతమైనటువంటి వ్యామోహకరమైనటువంటి విషయంగా ఉంటుంది అని. సో దేవుడు దాన్ని దైవికంగా ఎంచుతున్నాడా, లేకపోతే సాతాను సంబంధమైనటువంటి విషయంగా ఎంచుతున్నాడా మనకి స్పష్టమైపోయింది. ఒక చర్చ్లో, ఆ ఊర్లో అదొకటే చర్చ్, ఆ చర్చ్కి ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా వెళ్తారు. అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడి యొక్క ఆరాధన చక్కగా జరుగుతుంది, మనుషులకు మేలు కలుగుతుంది. కానీ ఒకే ఒక స్త్రీ ఆ ఊర్లో, మరి చాలా దారుణమైనటువంటి స్త్రీ, ఆమె ఏం చేస్తుందంటే నిరంతరము వేరే వేరే వారి విషయాల్లో జోక్యం చేసుకొని, ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు అవతల విషయాలు యువతల మార్చి ఆ ఉన్న చక్కని సమాధానకరమైనటువంటి సంఘంలో లేనిపోని గొడవలు పెట్టడం మొదలుపెట్టింది. సో ఒకరోజు పాస్టర్ గారు ఆమె ఇంటికి పని కట్టుకొని పోయి ఆమెతో మాట్లాడి ఆమెను నివారించాడు. ఆమెకు చెప్పాడు, నువ్వు చేసేది మంచి పని కాదు, దేవుడు మెచ్చడు, నీకు మేలుకరం కాదు, సంఘానికి క్షేమం కాదు, నువ్వు దాన్ని మానేసే అన్నప్పుడు ఆమె అంది, నేనేం చేస్తున్నాను పాస్టర్ గారు, నేను ఏదో కాస్త తెలిసిన విషయాలు ప్రార్థన చేస్తానని చెప్తున్నాను, అంతేగాని నేనేం పెద్ద పాపం చేశాను, నాకన్నా పెద్ద పాపం అదిగో అవతల ఇంట్లో ఉంది చూడండి, ఆమె చేస్తుంది, ఆమె రోజు తాగుతూ ఉంటుంది అన్నప్పుడు ఈయన అన్నాడు, ఆమె తాగితే తాగింది, కానీ నీ పాపం బైబిల్లో దేంతో దేవుడు పోల్చాడో చెప్తాను. నీ పాపము హత్యతో అండ్ నీ పాపము దొంగతనంతో పోల్చాడు. సో నీ పాపము నువ్వు అనుకున్నంత సామాన్యమైన మామూలు పాపం కాదు. వెంటనే ఈరోజే ఇతరుల సంగతి పక్కన పెట్టు, నువ్వు కొండెములు చెప్పుట మానేయి, లేకపోతే చర్చిలో నిన్ను కాలు పెట్టనివ్వను అన్నాడు. సో చాలామంది దాని గురించి రకరకాలైనటువంటి అవగాహనలతో ఉంటారు, కానీ దేవుడు ఏం చెప్పాడు అదే మనకు శిరోధార్యం. సెకండ్లీ, గాసిప్ యూజువల్లీ రిజల్ట్స్ ఫ్రమ్ ఐడిల్నెస్. ఖాళీగా కూర్చుంటే, ఖాళీగా ఉంటే అలాంటి వారు ఇక కొండ్యాలు చెప్పడానికి ప్రేరేపించబడతారు. వారికి ఇంకొకటి లేదు కనుక వారు కొండ్యాలు చెప్తారు.
మీరు బైబిల్ గ్రంథంలో కానీ బయట ప్రపంచంలో కానీ చూడండి, ఎవరైతే దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారు కొండేలు చెప్పరు. ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తుంటారో అలాంటి వారు కొండేలు చెప్పరు. ఎవరైతే నిరంతరము దేవుడి సేవలో నిమగ్నమై ఉంటారో అలాంటి వారికి కొండేలు చెప్పడానికి సమయమే లేదు. అండ్ ఎవరైతే భక్తితో ప్రార్థనతో దేవుడి కొరకు పరిశుద్ధంగా ఎదగాలనే ఆశయంతో గురి యొద్దకే పరిగెడుతుంటారో అలాంటి వారు ఇలాంటి నెగటివ్ విషయాల్లో, వారిని నాశనం చేసేటువంటి విషయాల్లో ఏమాత్రం చేయి పెట్టరు, కాలు పెట్టరు. మరి ఎవరు ఈ రకంగా ఉంటారు దాని గురించి కూడా బైబిల్ చెప్తోంది. 1 తిమోతి 5వ అధ్యాయము 13వ వచనం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకొందురు. ఈ ఖాళీ స్త్రీలు ఎవరైతే కూర్చుని పని పాట లేకుండా ఉంటారో వారు ఇంటింటికి తిరుగుతారు. నా ఇక్కడ స్త్రీల గురించి రాయబడింది కనుక ఆ రకంగా చెప్పాను. బట్ ఖాళీ పురుషులైనా కూడా అలా తిరుగుతూ మరి ఇంటింటికి, ఆఫీస్కి, లేకపోతే ఈ చర్చ్కి ఆ చర్చ్కి, లేకపోతే బయట ఈ బజారు ఆ బజారు తిరుగుతూ బేజారు లేకుండా ఇక ఈ యొక్క ఖాళీ మాటలు, కొండేలు, ఈ యొక్క వదరుబోతులు ఇవే చేసేటువంటి వారిగా తయారైపోతారు. సో నా ఐడల్ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్షాప్ అని ఊరికే చెప్పలేదు. ఖాళీ మనస్సు సాతాను యొక్క కారాగారం అన్నారు కదా, ఆ రకంగానే వీరు చేస్తూ ఉంటారు. ఒక ఎవరో పెద్ద ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆయన ఈ రకంగా అన్నాడు, న్యూస్కి గాసిప్కి మధ్యలో ఉన్నటువంటి తేడా చాలా సింపుల్. న్యూస్ చెప్తే గొంతు పైకి పెంచి చెప్తారు, గాసిప్ చెప్తే గొంతును తగ్గించి చెప్తారు అన్నాడు ఆయన. సో వెంటనే ఎవరన్నా మనకి దగ్గరగా వస్తూ చిన్న గొంతుతో గుసగుసలాడుతున్నారు అనగానే గాసిపర్ వచ్చాడు, గాసిపర్ వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. న్యూస్ అయితే అందరికీ వినపడేటట్టు చెప్తారు, గాసిప్ అయితే అందరికీ వినపడితే సమస్యలు వస్తాయి కదా. మూడో పాయింట్ ఏంటంటే గాసిప్ హ్యాస్ డిజాస్ట్రస్ ఎఫెక్ట్స్. దీని ద్వారా వినాశనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సామెత 16వ అధ్యాయము 28వ వచనం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. సో మూర్ఖుడు కలహాన్ని పెడతాడు, కొండెగాడు మిత్రభేదం చేస్తాడు. మంచి స్నేహితుల మధ్యలో అతడు పోయి లేక ఆమె పోయి కండ్యాలు చెప్పి వారిని విడగొట్టేస్తారు. అండ్ అది దేవుడు మెచ్చేటువంటి విషయం కాదు, దేశానికి ఉపయోగపడే విషయం కాదు, సంఘాన్ని బలపరిచేటువంటి విషయం కానే కాదు. 26వ సామెత 20వ వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. సో కొండెగాడు ఉంటే జగడం పుడుతుంది, కొండెగాడు లేకపోతే జగడం చల్లారిపోతుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే అవి ఏ రకమైనటువంటి పరిణామాలకు దారి తీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం ఒక యవన సన్యాసి తన గురువుగారైనటువంటి పెద్ద సన్యాసి దగ్గరికి వచ్చి ఒక తప్పు ఒప్పుకున్నాడు. తప్పు ఏంటంటే, నేను ఒకటి గురించి ఇంకొకటికి మరి కొంతమందికి చాలా రకాలుగా దుర్భాషలాడుతూ కొండేలు చెప్పాను. ఇప్పుడు నేను దాని గురించి పశ్చాత్తాపడుతున్నాను, కాకపోతే నా తప్పును నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఏం చేయమంటారంటే, గురువుగారు అన్నారు, రేపు మన పట్టణంలో ఉన్నటువంటి ఇళ్ళన్నింటి గడపల ముందు ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క పక్షి ఈకను పెట్టేసి రమ్మని చెప్పారు. వీడు పోయి ఆ పని చేసి వచ్చాడు. అయిపోయింది, ఇంకేం చేయమంటారంటే మరుసటి రోజున పోయి వాటన్నింటినీ మరలా తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, అవన్నీ పాటికి గాలి చేత ఎగరగొట్టబడి ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడికి పోయాయో ఎట్లా ఏరుకు రావాలి అంటే, నువ్వు చేసిన పొరపాటు ఎంత పెద్దదంటే, ఎంత ఘోరమైందంటే అది మరలా మనము వెనక్కి తీసుకురాలేము, దాన్ని రిపేర్ చేయలేము. ఇక నువ్వు చేయగలిగింది ఏంటంటే, ఇక నుండి జీవితంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి తప్పు చేయకూడదు అని చెప్పాడు. సో ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది, ఒకరి యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడం అనేది, ఒకరి క్యారెక్టర్ మీద మనం ఈ రకమైనటువంటి అక్యూజేషన్స్ని వేయడం అనేది చాలా దారుణమైంది. 1,00,000 మందికి ఆ విషయం తెలిసిన తర్వాత 1,00,000 మందికి వెళ్ళి మనం చెప్పలేని పరిస్థితులే ఎక్కువ. కనుక అలాంటి పని ప్రారంభించకూడదు, అలాంటి పని చేసిన తర్వాత బాధపడే కన్నా. మనం ఇప్పుడు క్రీస్తు శిష్యులముగా ఉన్నప్పుడు మనం ఈ విషయాలను చాలా తీవ్రంగా పరిగణించాలి. సో ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి గాసిప్ చెప్పడానికి, గాసిప్ చేయడానికి వస్తే ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. 1, దీంట్లో ఏదైనా సత్యం ఉందా? 2, ఇది దేవుడిని సంతోషపరుస్తుందా, దేవుడిని మహిమపరుస్తుందా? 3, ఇది క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తుందా? 4, వినేవాడు చెప్పేవాడు మరి ఆ సమయంలో అది జరుగుతున్నప్పుడు క్రీస్తును పోలి ఉంటారా? లేని పక్షంలో వెంటనే దాన్ని ఆపుచేయండి. ఆ చెప్తున్నటువంటి వ్యక్తికి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోమని మర్యాదగా చెప్పండి. ఎందుకంటే దానివల్ల దేవుడికి మీకు ఎవ్వరికీ ప్రయోజనం లేదు.
ఒకవేళ ఎవరైనా పని కట్టుకొని పట్టుబట్టి తప్పకుండా మీరు వినాలి, మేము చెప్పాలి అని అంటే ఈ రకంగా వారితో మీరు వ్యవహరించండి. అతడు లేక ఆమె మీ దగ్గరికి దాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు వారి యొక్క ఉద్దేశం ఏంటో అడగండి. ఎందుకు చెప్తున్నారో మొదట వారిని ప్రశ్నించండి. రెండవది, వారు దాంట్లో ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో అడగండి. ఎందుకంటే ఐదర్ అతడు దాన్ని చేశాడా, లేకపోతే అతడు దాని బాధితుడా, అతనికి ఆ విషయంతో సంబంధం ఉందా, లేకపోతే అతనికి సంబంధించింది కానే కాదా, మీరు ఆ వ్యక్తిని అడగండి. మూడవది, వారిని ప్రశ్నించండి, వెనక ముందే ప్రశ్నించండి. ఇది మీరు తెలియచేయడం ద్వారా దీనివల్ల ఎండ్ రిజల్ట్ మేలు కలుగుతుందా లేకపోతే చెడు కలుగుతుందా, అది వారిని అడగండి. తర్వాత ఓకే, నాకు చెప్పే బదులు మనం ఇప్పుడు ఆ పలానా వ్యక్తి ఎవరైతే దీంతో సంబంధితమైన వ్యక్తి అయి ఉన్నాడో, వ్యక్తిగా ఉందో, వారి దగ్గరికి వెళ్ళి వారి ముందే నాకు ఈ విషయం చెప్పేస్తే దీన్ని మనం సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఒక సమాధానకరమైన స్థితిని నెలకొల్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పండి. ఒకవేళ వారు రావడానికి ఇష్టపడకపోతే మీరు చెప్పేదంతా నాకు ఒక పత్రములో రాసి సంతకం పెట్టి ఇవ్వండి. మీరు లేకుండా మీ యాబ్సెన్స్లో నేను వారి దగ్గరికి వెళ్ళి ఇది వారి ముందు పెట్టి వారితో మీరు ఈ రకంగా చెప్పారని చెప్పి మాట్లాడతాను, దాన్ని సరిచేస్తాను అని వారిని అడగండి. ఒకవేళ వారు దీనికి ఒప్పుకోకపోతే వారికి మర్యాదగా చెప్పండి. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే దీనికి కన్సర్న్డ్ పర్సన్గా ఉన్నాడో ఆ వ్యక్తి, ఆ స్త్రీ లేని ఆ సమయంలో వారి యొక్క యాబ్సెన్స్లో మీరు చెప్పడం, నేను వినడం అది నైతికమైన విషయం కాదు, ఇది దైవికమైన విషయం కాదు. సో మీరు చెప్పొద్దు, నేను వినొద్దు అని వారికి చెప్పండి. అండ్ వారికి ఒకవేళ ఇంకా ఏదైనా చెప్పబోతే, కొంతమందిని మనం ఆపు చేయలేం, కొంతమంది వద్దు వద్దు అంటున్నా కూడా వారు టపటపా కొన్ని అయితే మన చెవిలో వేసేందుకు ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ 2-3 స్టేట్మెంట్లు వారు చేసేసి తర్వాత ఆగిపోయినా కూడా వారితో చెప్పండి, మీరు చెప్పిన ఈ 2-3 స్టేట్మెంట్లు కూడా వారికి పోయి నేను చెప్తాను అనేసి. అప్పుడు కానీ వారు పోరు. సో ఈ రకంగా మనము వారికి చెక్ పెట్టకపోతే మనకు చాలా సమస్యలు దేవుడి ఎదుట అండ్ సంఘం ఎదుట. ఒకప్పుడు రష్యన్ చక్రవర్తి ఫ్రెడరిక్ ద గ్రేట్, ఆయన దగ్గరికి ఒక స్త్రీ, ఆయన దేశస్తురాలు వచ్చి ఆయనకు ఒక ఫిర్యాదును చెప్పాలని చెప్తే ఆయన దగ్గరికి, ఆయన సభలో ఆయన ముందుకు తీసుకుని వచ్చారు. ఆమె వచ్చి ఆయనతో చెప్పింది, ఓ రాజా, నా భర్త నన్ను బాగా బాధ పెడుతున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, దట్ ఈస్ నాట్ మై బిజినెస్, అంటే అది నా పని కాదు అని. అప్పుడు ఆ మంది, ఓ రాజా, నీకేం తెలుసు, నా భర్త నిన్ను కూడా తిడుతున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ అని, అది నీ పని కాదు అన్నాడు. సో నీ భర్త నిన్ను బాధ పెడుతుంటే అది నా పని కాదు, నీ భర్త నన్ను తిడుతుంటే అది చెప్పాల్సింది నీ పని కాదు, గెట్ అవుట్ అన్నాడు. సో రాజుగారు ఎంత తెలివిగా ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసారో చూడండి. సో ఎవడైనా సంబంధం లేనటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి మీ దగ్గరికి కొండయాలు చెప్పడానికి వస్తే, దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్, దట్ ఈస్ నాట్ మై బిజినెస్, గెట్ లాస్ట్ అని మనం చెప్తే తప్పేమీ లేదు. సో ఈ విషయంలో క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తు పిల్లలముగా మనము గాసిపింగ్ ఈజ్ ద డెవిల్స్ బిజినెస్ అని గుర్తుపెట్టుకొని, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ క్రైస్ట్స్ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద చర్చ్, ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అని గుర్తుపెట్టుకొని దానికి మనం నిరంతరం దూరంగా ఉండి మనము దైవికమైన విషయాల్లో మన సమయాన్ని, సామర్థ్యాన్ని, మన సమస్తాన్ని ఖర్చు పెట్టుకోవడం మనకు మేలు. ఒకవేళ బ్రదర్ ఇప్పటిదాకా నేను ఈ రకంగానే పాపం చేశాను, గాసిప్ చేశాను, చాలా మందికి హాని చేశాను అంటే ఏం చేయాలి? సింపుల్గా 1 యోహాను 1:9 దేవుడు చెప్పాడు కదా, మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేస్తాడు. సో యథార్థంగా తగ్గింపుతో, దుఃఖముతో ప్రభు సన్నిధిలో ఈ పాపం ఒప్పుకోండి, వీలైతే వారిని కూడా క్షమాపణ అడగండి. అండ్ దేవుడు మిమ్మల్ని క్షమించి పవిత్రపరిచి మిమ్మల్ని పరిశుద్ధంగా ఆయన కొరకు బ్రతికింపచేసే కృపలో మీరు వర్తిల్లండి. అది మనందరికీ దేవుడి యొక్క ఉపదేశం కనుక దేవుడు మనల్ని ఆ రకంగా దీవించునుగాక. ఆమేన్.